క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కురబలకోటలో తెలుగు తమ్ముళ్ల రుసరుసలు. సీనియారిటీ, లాయల్టీ పరిగణలోకి తీసుకొని నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్. క్రమశిక్షణ గల పార్టీ అంటూనే లోలోన భోగి మంటలు. సింగిల్ విండో చైర్మన్ రేసులో పలువురు నేతలు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, సమన్వయకర్త సీట్స్ మల్లికార్జున గైర్హాజరుపై అసంతృప్తి. నీటి సంఘాల ఎన్నికల్లో తమను పరిగణలోకి తీసుకోలేదని బీజేపీ నేతల నిలదీత. జన సైనికులకు ప్రాముఖ్యత ఇవ్వాలని పట్టు. కదిరిలో నకిలీ నోట్ల కలకలం. రైతులు, గొర్రెల వ్యాపారులే లక్ష్యంగా మోసం. 2 పొట్టేళ్లకు 64,000 తీసుకున్న వ్యాపారి. అనుమానంతో పరిశీలించగా నకిలీ నోట్లుగా గుర్తింపు. పోలీసులను ఆశ్రయించిన పొట్టేళ్ల బాధితుడు. అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు. డీటెయిల్స్ చూస్తే నామినేటెడ్ పదవుల కోసం తెలుగు తమ్ముళ్ల హోరు పెంచారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటూనే పార్టీ కోసం కష్టపడ్డ వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చి చెప్పారు. అందరి అభిప్రాయానికి విలువ ఇచ్చి అందరి ఆమోదం మేరకు కమిటీలను ఎంపిక చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు. సింగిల్ విండో చైర్మన్ పదవితో పాటు కమిటీ సభ్యులను ఎంపిక చేసేశారని, కేవలం కార్యకర్తలు, నాయకుల సంతృప్తి మేరకు మీటింగ్లు నిర్వహించడం తగదని అనుమానం వెల్లబుచ్చారు. ఇటీవల నిర్వహించిన నీటి సంఘాల కమిటీలు సైతం ఏకపక్షంగా నియమించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ సంక్రాంతి తర్వాత నియమించనున్న నామినేటెడ్ పదవుల ఆశావహులు ఆశా నిరాశ మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతకాలం పార్టీకి సేవ చేసినా తమకు తగిన గుర్తింపు, పదవులు దక్కలేదన్న ఆవేశం వాటి మాటల్లో వెల్లడైంది. తంబలపల్లి నియోజకవర్గం కురబలకోటలో బుధవారం మండల పార్టీ మీటింగ్ కన్వీనర్ వైజీ సురేంద్ర నేతృత్వంలో అంగళ్ల వద్ద నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తొలుత మాట్లాడిన వైజీ సురేంద్ర యాదవ్ సింగిల్ విండో పోటీలో ఉన్నవారు తమ తమ పేర్లను తెలపాలని కోరారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించాలని తెలిపారు. దీంతో ఒక్కొక్కరుగా తమ మనసులోని కోరికను వెల్లడించడం మొదలుపెట్టారు. సీనియర్ నాయకులు జంగాల రాఘవరెడ్డి, గడ్డం నరసింహులు, తమ్మచెట్ల సూరి, వైన్స్ సురేంద్ర, బీజేపీ నాయకులు బావాజాన్లు మాట్లాడుతూ తమ సీనియారిటీని, పార్టీకి తాము అందించిన సేవలు దృష్టిలో ఉంచుకొని తమకు సింగిల్ విండో చైర్మన్ గా అవకాశం కల్పించాలని కోరారు. దీంతో కన్వీనర్ జోక్యం చేసుకుంటూ ఎంతమంది పోటీలో ఉంటే వారందరి పేర్లు రాసుకొని అధిష్టానానికి అందజేస్తానని తెలిపారు. కాగా ఇదివరకే నామినేటెడ్ పదవులకు ఎంపిక జరిగిపోయిందని, కేవలం కంటతుడుపు చర్యల కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని పలువురు బాహాటంగానే ఆరోపించారు. పార్టీ అధికారంలోకి వచ్చినా తమ మాటకు విలువెక్కడదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన స్టోర్ల ఎంపికలోనూ చేతివాటం ప్రదర్శించారని ఇంకొందరు విమర్శలు గుప్పించారు. కాగా ఈ మండల నాయకుల సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, సమన్వయకర్త సీట్స్ మల్లికార్జున నాయుడులు హాజరు కాకపోవడంపై కూడా పలువురు ప్రశ్నించారు. అందరూ అభిప్రాయం ప్రకారం సెలక్షన్ చేస్తారా, లేక గత ఎన్నికల్లో గత 10 సంవత్సరాల్లో మనకు ఒక సాంప్రదాయం వచ్చేసింది. ఏంటంటే ఎవరైతే అనుకూలమైనటువంటి వ్యక్తి ఉంటాడో అతని పేరును నమోదు చేసి అధిష్టానానికి పంపిస్తారా? 3, మన యొక్క పార్టీ పటిష్టంగా ఉండాలని, పార్టీ మంచిగా అభివృద్ధి చెందాలని రానున్న ఎలక్షన్లో ఒక మంచి నిర్ణయంతో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యక్తిని ఎన్నుకుందామని ఆలోచిస్తారా? ఇవన్నీ క్వశ్చన్ మార్కులే, నిర్ణయం అయితే కాదు. 4, దీంట్లో ఒక పార్టీ కోసము కష్టపడుతున్నటువంటి వ్యక్తికి మొదటిసారిగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే కమిటీలు ఫార్మేషన్ చేస్తోంది. ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఏంటిది మన కంట్రీలో అనుబంధ కమిటీల మాదిరిగా కాకుండా మార్కెట్ యాడ్ అని తర్వాత ఏది ఈ మధ్య కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ 3 పార్టీల అలయన్స్ అయిన తర్వాత ఒక నిష్పత్తి తెలుగుదేశం 40%, తెలంగాణ 30%, బీజేపీ 10%. నామినేటెడ్ పోస్టులో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ నిష్పత్తి ప్రకారం నామినేటెడ్లో కానీ ఏదైనా కానీ ప్రజాప్రతినిధుల దాంట్లో కానీ ఉపయోగించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతకుముందు జరిగినాయి, నీటి సంఘాలు జరిగినాయి, మాకు ఎవరు తెలియజెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అలయన్స్ లో ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్క చోటులో బీజేపీ 10% ఇవ్వండి, జనసేన 30% ఇవ్వండి, టీడీపీ నాయకులు 60% ఇవ్వండి. అందరం కలిసినట్టుగా ఉంటే జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఏ ఎలక్షన్ జరిగినా కూడా మనం కూటమి బలంగా ఉన్నామంటే ఏ ఎలక్షన్ అయినా మనం గెలవగలము, ఎదుటి పార్టీని ఎదుర్కోలేము. కాబట్టి ఈ నిష్పత్తి ప్రకారము ఇప్పుడు 6 చైర్మన్లు ఉంటాయి.
3 మీరు తీసుకోండి, 2 జనసేనకి ఇవ్వండి, 1 మాకు ఇవ్వండి. ఏది ఇస్తారో చెప్పండి. ఎందుకంటే ఇదేమి పార్టీ అంటే 3 పార్టీలు కాబట్టి అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఇవ్వచ్చు సార్. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ. అలాంటి పార్టీని ఈ రోజు చూస్తా అంటే చాలా బాధాకరంగా ఉంది మన కుర్రలకోట మండలంలో. ఎందుకంటే చాలా వరకు 2019లో అధికారం కోల్పోయినప్పటి నుండి 2024 వరకు ఎంతమంది పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో మన మండలంలో అందరికీ తెలిసిన విషయమే. చాలా వరకు అతను కేసులు పెట్టించుకొని ఆస్తులు పోగొట్టుకొని అదే పెద్దపల్లి నారాయణ రెడ్డి అనే అతను గాని ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కానీ జరిగింది. ఇలాంటివన్నీ చూస్తుంటే ఇప్పుడు మన మండలంలో తెలుగుదేశం పార్టీ అంటేనే కంచుకోట లాంటి పార్టీని దృష్టి పట్టిస్తున్నారు. కాబట్టి మనమంతా సంస్థాగత ఎన్నికలకు దగ్గర వస్తున్నాయి కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం మేరకు ఈ రోజు 3-man కమిటీ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పేసి పేర్లు నమోదు చేసి పార్టీ ఆఫీసుకు మనము పంపిస్తే, ఎందుకంటే శ్రీవారి దర్శనానికి వెళ్తూ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అండా. రామసముద్రం మండలం మాలేనత్తం పంచాయతీ సింగంవారిపల్లి రోడ్డు ప్రమాద మృతులకు 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటించారు. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి 3 లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన మృతుల బంధువులు. రామసముద్రం మండలం మాలేనత్తం పంచాయతీ సింగంవారిపల్లి గ్రామ ప్రజలు వెంకటేశ్వర స్వామి దైవ దర్శనానికి కాలినడిగా వెళ్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు 3 మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా మంగళవారం ఉదయం కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడును కలిసి బాధితుల గురించి వారి కుటుంబాల గురించి తెలియజేశారు. వెంటనే ముఖ్యమంత్రి మరణించిన కుటుంబానికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీంతో గౌరవ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే షాజహాన్ మృతుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. మార్గ మధ్యంలో 108 అంబులెన్స్ ద్వారా 3 చనిపోవడం జరిగింది. మొన్న 2 చనిపోయారు, నిన్న ఒక ఆమె చనిపోయింది, 3 చనిపోయారు. ఆ 3 కూడా నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి గారు కలిసి ఒక మనిషికి 3 లక్షల చొప్పున 9 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు ఆర్డర్ వేశారు. ఆ ఆర్డర్ కాపీ తీసి ఇప్పుడు తక్షణం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. తక్షణం ఇది విజయవాడకి పంపించి ఆ 3 పేరుతో కూడా చెక్కులు తెప్పించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వయోవృద్ధ తల్లిదండ్రుల హక్కులను పరిరక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తమను పట్టించుకోని పిల్లలు లేదా వారసులపై తల్లిదండ్రులు చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారు రాసిచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకునే హక్కును కల్పించనుంది. ఈ మార్గదర్శకాల ప్రకారం పిల్లల నిర్లక్ష్యం లేదా బాధ్యతారాహిత్యం కారణంగా ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు తమ ఫిర్యాదును ట్రైబ్యునల్ అధికారిగా ఉన్న ఆర్డీఓకి సమర్పించవచ్చు. ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఆర్డీఓ విచారణ చేపట్టి తల్లిదండ్రుల ఆరోపణలపై న్యాయపరమైన పరిశీలన జరుపుతోంది. ఇది వృద్ధుల హక్కులను కాపాడడంలో కీలక పాత్ర పోషించనుంది. విచారణలో పిల్లలు తమ బాధ్యతలను పక్కాగా నిర్వహించడం లేదని రుజువైతే ఆర్డీఓ తక్షణమే తల్లిదండ్రుల పక్షాన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ఆధారంగా సబ్ రిజిస్టర్లు తల్లిదండ్రులు రాసిచ్చిన ఆస్తి డాక్యుమెంట్లను రద్దు చేస్తారు. ఇది వృద్ధులకు న్యాయపరమైన భరోసాను కల్పించే ప్రయత్నంగా చెప్పవచ్చు. సభ్య సమాజ నిర్మాణంలో వృద్ధులను గౌరవించడం, వారికి మద్దతు ఇవ్వడం అత్యంత ముఖ్యమైనది. ఈ చర్య ద్వారా ప్రభుత్వం తల్లిదండ్రుల హక్కులను పునరుద్ధరించడమే కాకుండా వారి సురక్షిత జీవితానికి కృషి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది సీనియర్ సిటిజన్స్ కు న్యాయం అందించడంలో ముందడుగుగా నిలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. తల్లిదండ్రులు తమ ఆస్తిని పిల్లల పేరున రాసిచ్చే ముందు మంచి ఆలోచన చేయాలని, అవసరమైతే న్యాయ సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చట్టం అమలు వృద్ధుల భద్రతకు మంచి కవచంగా నిలుస్తుందని భావిస్తున్నారు. కదిరిలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి మంగళవారం గొర్రెల సంత నిర్వహిస్తారు. ఈ సంతకు చుట్టుపక్కల రైతులు తమ గొర్రెలు అమ్మకాలు చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారిని ఈజీగా మోసం చేయొచ్చన్న ఉద్దేశంతో ఇక్కడ దొంగ నోట్లు చలామణికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంతలో తన 2 పొట్టాలను అమ్ముకోవడానికి ముదిగుబ్బకు చెందిన గొర్రెల వ్యాపారి నగేష్ తెల్లవారుజామున వచ్చాడు. ఉదయం 6 గంటల సమయంలో 2 వ్యక్తులు పొట్టేళ్లు కొనేందుకు అతనితో బేరమాడారు. రెండింటిని 32,000 రూపాయలకు కొనుగోలు చేశారు.
వెంటనే 500 రూపాయల నోట్లు 64 అతనికి ఇచ్చిన అగంతకులు పొటేళ్లతో పాటు అక్కడి నుంచి ఉడాయించారు. వారి కదలికలపై సందేహం కలిగిన నగేష్ కు నోట్లపై అనుమానం వచ్చింది. వాటిని మార్కెట్ యార్డ్ అధికారులకు చూపడంతో అవి నకిలీవి అని తేల్చారు. మార్కెట్ యార్డ్ అధికారులతో పాటు కదిరి గ్రామీణ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. నకిలీ నోట్లు ఇచ్చిన దొంగలను పట్టుకొని తనకు న్యాయం చేయాలని అతను కోరారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు శూన్యం. కొంచెం సీరియస్ అయినా సరే తిరుపతికి రెఫర్. ఎంపీ మిథున్ రెడ్డి మెడికల్ హబ్ చేయాలని చూస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటు దిశగా అడుగులు. మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శలు. మదనపల్లెను మెడికల్ హబ్ చేసి పేదలకు వైద్య సౌకర్యాలు పెంపొందించేకు గత వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తే నేటి కూటమి ప్రభుత్వం వైద్య సౌకర్యాలు నిర్వీర్యం చేసి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాల ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు చేస్తోందని మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మదనపల్లిలో ప్రభుత్వ వైద్యం పేదలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి మెడికల్ హబ్ చేయడానికి ఎంపీ మిథున్ రెడ్డి ఎంతో చొరవ తీసుకుని జిల్లా ఆసుపత్రిలో సౌకర్యాలు మెడికల్ కాలేజ్ తీసుకువచ్చారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మదనపల్లి జిల్లా ఆసుపత్రి ప్రైవేటీకరణ చేయడానికి వైద్య సేవలు అందకుండా చేస్తోందని విమర్శలు చేశారు. అన్ని కేసులు రెఫర్ చేయడం వల్ల పేదలపై భారం పడుతుందన్నారు. ప్రతి చిన్న విషయానికి స్కానింగ్ చేయమని రోగులకు డాక్టర్ సూచించడం, చివరికి రెఫర్ చేయడం, అక్కడ మళ్లీ స్కానింగ్ తీయడం భాగంగా మారిందన్నారు. మదనపల్లి ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించడానికి స్పెషాలిటీ డాక్టర్లు లేకపోవడం, ఉన్నవారు డిప్యూటేషన్ పైన ఉండటం శోచనీయమన్నారు. మరోవైపు మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నేతలు ప్రజా అవసరాలను గుర్తించి వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం కాకుండా చూడాలని కోరారు. అందరికీ నమస్కారం. మదనపల్లిని మెడికల్ హబ్గా చేయాలని చెప్పే ఉద్దేశంతో మన ప్రియతమ ఎంపీ గారు, మా ఎంపీ మిథునన్న గారు మదనపల్లికి ఎంతో కష్టపడి మెడికల్ కాలేజ్ను తీసుకుని వచ్చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. పనులు కూడా చురుగ్గా జరుగుతూ ఉండేటివి. కానీ దాని తర్వాత వచ్చి ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో మ్యాక్సిమం డెవలప్ చేసి అన్ని ఫెసిలిటీస్ కలిగించి స్టాఫ్ను కూడా బాగా రిక్రూట్ చేసి ఈ జిల్లా ఆసుపత్రిని బాగా డెవలప్ చేసి ఇక్కడ ఉండే సరౌండింగ్లో ఉండే ప్రజలకందరికీ మంచి జరగల. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వచ్చిన ఆరోగ్య సమస్యలు ఇక్కడే తీర్చుకోవాలా. ఇక్కడ ఉండేవాళ్ళు తరచుగా బెంగళూరు కానీ తిరుపతి కానీ పోతుంటారు. వాటన్నిటికీ లేకుండా ఈడే అన్ని సౌకర్యాలు కలగాలనే ఉద్దేశంతో మ్యాక్సిమం కష్టపడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ హాస్పిటల్ను డెవలప్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ ఉంటే టోటల్ భిన్నంగా పరిణామాలు ముందుకు పోతున్నాయి. ఇప్పుడు ఈ హాస్పిటల్ పరిస్థితి చూస్తూ ఉంటే ఎట్లుందంటే ఎక్కడి నుండి రోగులు ఇక్కడికి వస్తున్నారు, చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని కేసులను కూడా పైకి రెఫర్ చేస్తున్నారు. ఏ కేసు కూడా రాని జనరల్ టెండెన్సీ ఏమంటే రెఫర్ టు తిరుపతితో, రెఫర్ టు రూయా అనేదో, రెఫర్ టు బెంగళూరు అనేదో మొత్తం రెఫర్ చేసి మొత్తం ఇక్కడ నుండి పంపిస్తున్నారు. రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చిన ఎట్లా ఉందంటే పరిస్థితి పోతారు. పోయిన తర్వాత ఏదైనా స్కానింగ్ చేయమని చెప్తారు. స్కానింగ్ 5,000 4,000 ఖర్చు పెట్టుకుని వాళ్ళు బయట చేసుకుని వల్ల చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రెఫర్ చేస్తారు. అక్కడ రెఫర్ పోయిన తర్వాత ఈ స్కానింగ్ను వాళ్ళు నమ్మరు, తిరిగి మళ్ళీ వాళ్ళు స్కానింగ్ చేయమంటారు. దాంతో విపరీతమైన ఆరోగ్య భారం, ఫైనాన్షియల్ వాళ్ళ మీద పడతా ఉంది, ఆర్థిక భారం పడతా ఉంది. దీనికి ప్రజలు అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు. దీనికి ఇక ఉండే లోకల్గా ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చిందనో దీన్ని డెవలప్ చేసుకోవాలా, ఈ రోగులకు అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఏమన్నా చేయాలంటా ఉన్నారంటే అంతా శూన్యంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కురుబలకోటలో తెలుగు తమ్ముళ్ల రుసరుసలు. సీనియారిటీ, లాయల్టీ పరిగణలోకి తీసుకొని నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్. క్రమశిక్షణ గల పార్టీ అంటూనే లోలోన భోగి మంటలు. సింగిల్ విండో చైర్మన్ రేసులో పలువురు నేతలు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, సమన్వయకర్త సీట్స్ మల్లికార్జున గైర్హాజరుపై అసంతృప్తి. నీటి సంఘాల ఎన్నికల్లో తమను పరిగణలోకి తీసుకోలేదని బీజేపీ నేతల నిలదీత. జన సైనికులకు ప్రాముఖ్యత ఇవ్వాలని పట్టు. కదిరిలో నకిలీ నోట్ల కలకలం. రైతులు, గొర్రెల వ్యాపారులే లక్ష్యంగా మోసం. 2 పొట్టేళ్లకు 64,000 తీసుకున్న వ్యాపారి. అనుమానంతో పరిశీలించగా నకిలీ నోట్లుగా గుర్తింపు. పోలీసులను ఆశ్రయించిన పొట్టేళ్ల బాధితుడు. అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.